తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ప్రధాని మోదీ శుభాకాంక్షల నడుమ వైభవంగా ప్రారంభమైన పూరి జగన్నాథ రథయాత్ర. గోల్కొండ బోనాలకు ఘనంగా శ్రీకారం. మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా వైభవంగా ఆరంభం. చంద్రబాబు కీలక సమీక్ష. 1.23 లక్షల కోట్ల పీపీపీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్. విమానయాన రంగ సంస్కరణలకు వేగం పెంచిన కేంద్రం. రామ్మోహన్ నాయుడు దిశానిర్దేశం. సీతారామ ప్రాజెక్టుతో చివరి ఆయకట్టుకు గోదావరి జలాలు. బట్టి విక్రమార్క హామీ. భద్రాద్రి ఆసుపత్రిలో ప్రసవ వివాదం. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆరోపణలు. జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ సమావేశం. పార్లమెంట్ వ్యూహంపై కీలక చర్చ. జగన్ పై ప్రజాభిప్రాయానికి సిద్ధమైన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సవాల్. రామచంద్రరావు డిమాండ్. సైదాబాద్ పాఠశాల కల్మా వివాదంపై కఠిన చర్యలు తప్పవు. దరియా హుస్సేన్ మృతి కలకలం. సిఐపై ఆరోపణలు. నిష్పక్షపాత విచారణకు డిమాండ్. పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. కాంగ్రెస్ లో పాలాభిషేకాలు. భారీ గజమాలలకు నో. మీనాక్షి నటరాజన్ ఆదేశాలు. కెనడాలో భీకర కారు చిచ్చు. ఉత్తర ఒంటారియాలో మంటల్లో చిక్కుకున్న అటవీ ప్రాంతాలు. ట్రంప్ హెచ్చరికలతో మళ్లీ ఉద్రిక్తత. అమెరికా ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎదురుచూస్తున్న పూరి జగన్నాథ రథయాత్ర ఒడిశాలో వైభవంగా ప్రారంభమైంది. జగన్నాథ స్వామి నందిఘోష్ రథంపై, బలభద్రుడు తాళధ్వజ రథంపై, సుభద్రాదేవి దర్పదలన్ రథంపై కొలువు తీరి గుండిచా ఆలయానికి బయలుదేరారు. స్వామివారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు పూరికి చేరుకొని రథాలను లాగుతూ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ రథయాత్ర భారతదేశ శాశ్వత ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. మహాప్రభు జగన్నాథుని ఆశీస్సులతో దేశంలో ఐక్యత, సుఖ సంతోషాలు, శ్రేయస్సు మరింత పెరగాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గోల్కొండ బోనాల జాతర ఆషాఢ మాసం సందర్భంగా ఘనంగా ప్రారంభమైంది. తొలి బోనాన్ని కుమ్మరులు గోల్కొండ కోటపై వెలసిన జగదాంబ మహంకాళి అమ్మవారికి సమర్పించగా భక్తులు సాంప్రదాయబద్ధంగా మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలను మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. జాతరను పురస్కరించుకొని భక్తులకు ఇబ్బందులు కలగకుండా భద్రత, తాగునీరు, క్యూలైన్లు, రవాణా నియంత్రణతో ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రంలో పీపీపీ విధానంలో అమలవుతున్న ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. పోర్టులు, నౌకా నిర్మాణ కేంద్రాలు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాజెక్టులతో పాటు మొత్తం 260 ప్రాజెక్టుల పురోగతిని అధికారులు వివరించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పురపాలక రంగం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ వంటి విభాగాల్లో 1,23,229 కోట్ల విలువైన ప్రాజెక్టులు అమలులో ఉన్నట్టు వెల్లడించారు. అన్ని ప్రాజెక్టులను సుస్థిర అభివృద్ధి నమూనాలో వేగంగా పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విమానయాన రంగానికి సంబంధించి పలు కీలక అంశాలపై సమగ్ర వివరాలు వెల్లడించారు. విమాన ఛార్జీల విషయంలో ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న ధరల విధానాన్నే భారత్ అనుసరిస్తుందని, అయితే ప్రయాణికులపై అధిక భారం పడే పరిస్థితులు తలెత్తినప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరలను నియంత్రించిందని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు వివరించినట్టు చెప్పారు. ప్రపంచ ఆర్థిక వేదిక ప్రతినిధులతో సుస్థిర విమాన ఇంధనం, విద్యుత్ ఆధారంతో నిలువుగా ఎగిరే గగన వాహనాలు, గగన మార్గాల ఆధునికీకరణపై చర్చించినట్టు తెలిపారు. అలాగే సార్లా ఏవియేషన్, ఈ ప్లేన్ సంస్థల ప్రతినిధులతో స్వదేశీ విద్యుత్ గగన వాహనాల తయారీపై సమావేశమయ్యారు. లూఫ్తానా టెక్నిక్ సంస్థతో భారత్తో అత్యాధునిక విమాన మరమ్మత్తు కేంద్రాల ఏర్పాటుపై చర్చలు జరిపినట్టు వెల్లడించారు. దేశాన్ని ప్రపంచ స్థాయి విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ బహుళ ప్రయోజన ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడిన బట్టి విక్రమార్క, గోదావరి జలాలను గ్రావిటీ ఎత్తిపోతల విధానాల ద్వారా గరిష్టంగా వినియోగించి చివరి ఆయకట్టుకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వాతావరణ మార్పుల సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ముందస్తు కార్యాచరణతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. ఇప్పటికే చేపట్టిన పనులను ప్రాధాన్యంగా పూర్తి చేసి ప్రజల సొమ్ములో ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా సీతారామ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రైతుల దీర్ఘకాల సాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రంలో ప్రసవ సమయంలో చోటు చేసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణిని సకాలంలో పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నొప్పులు తీవ్రం కావడంతో మహిళ అక్కడికక్కడే ప్రసవించగా శిశువు కింద పడడంతో గాయాలయ్యాయని వారు తెలిపారు. అయితే ఈ ఆరోపణలను వైద్యులు ఖండించారు. కుటుంబ సభ్యులు పురిటి నొప్పులు ప్రారంభమైనట్టు సమాచారం ఇవ్వగానే సిబ్బంది అక్కడికి చేరుకునేలోపే ప్రసవం జరిగిందని, అనంతరం వెంటనే తల్లి శిశువుకు అవసరమైన వైద్య సేవలు అందించామని తెలిపారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు పాల్గొన్నారు. త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఉభయ సభల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలను పార్లమెంట్ వేదికగా బలంగా వినిపిస్తూ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు సమన్వయంతో పనిచేయాలని పార్టీ నాయకత్వం సూచించినట్టు సమాచారం. మంత్రి నారా లోకేష్ ఇటీవల వైఎస్ జగన్ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ అంటూ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జగన్ రాష్ట్రానికి భారం కాదు, రాయలసీమకు దొరికిన రత్నమని అన్నారు. ఈ అంశంపై ప్రజల వద్దే అభిప్రాయం తీసుకుందామని, అందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ప్రజలు తమకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇకపై రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేయదని ప్రకటించారు. ఇక ఇదే సమయంలో నారా లోకేష్ పై విమర్శలు గుప్పిస్తూ తెలుగుదేశం పార్టీకి నిజమైన నష్టం లోకేష్ వల్లేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. హైదరాబాద్ సైదాబాద్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న హిందూ విద్యార్థికి కల్మా, సురా, అల్ ఫాతిహా హోంవర్క్ ఇవ్వడం వివాదానికి దారితీసింది. దీనిపై విద్యార్థి తల్లి పాఠశాల యాజమాన్యాన్ని నిలదీసి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వివాదం నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం సంబంధిత ఉపాధ్యాయున్ని విధుల నుంచి తొలగించినట్టు ప్రకటించింది. సౌత్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్ ఇలాంటి హోంవర్క్ విద్యా విధానానికి విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ ఘటనపై బీజేపీ నాయకులు, ఏబీవీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పాఠశాల వద్ద పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందిస్తూ చిన్నారులకు మతపరమైన పాఠాలను హోంవర్క్గా ఇవ్వడం తీవ్రమైన అంశమని పేర్కొన్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాఠశాల యాజమాన్యం మాత్రం ఇది ఉపాధ్యాయుడి వ్యక్తిగత తప్పిదమేనంటూ వివరణ ఇచ్చింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో దర్యా హుస్సేన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. మరణానికి ముందు విడుదల చేసిన వీడియోతో పాటు రాసిన లేఖలో సివిల్ వివాదం విషయంలో సిఐ వెంకట్రావు తరచూ పోలీస్ స్టేషన్కు పిలిపించి వేధించారని, ఇల్లు ఖాళీ చేయకపోతే తప్పుడు కేసులు పెడతామని బెదిరించినట్టు ఆరోపించారు. తన మరణానికి సిఐతో పాటు మరికొందరు కారణమని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ఆరోపణలపై అధికారికంగా స్పందన రావాల్సి ఉంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హైదరాబాద్లోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఇటీవల ముంబైలో పవన్ కళ్యాణ్ కుడి భుజానికి శస్త్రచికిత్స జరగడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ త్వరగా పూర్తి స్థాయిలో కోలుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పురోగతిపై ఆరా తీసిన గవర్నర్ వైద్యుల సూచనలను పాటించాలని సూచించినట్టు సమాచారం. మరికొద్ది రోజుల విశ్రాంతి అనంతరం పవన్ కళ్యాణ్ తిరిగి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాలాభిషేకాలు, జేసీబీలు, బుల్డోజర్లతో భారీ గజమాలలు వేయడాన్ని వెంటనే నిలిపివేయాలని తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. ఇవి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. ఆహార పదార్థాలను వృధా చేయడం సమంజసం కాదని, వాటిని అవసరమైన వారికి దానం చేయాలని సూచించారు.
అలాగే జేసీబీలు, బుల్డోజర్లు అణచివేతకు ప్రతీకలని పేర్కొంటూ వాటితో నాయకులను సత్కరించవద్దని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని కాంగ్రెస్ శ్రేణులకు మీనాక్షి నటరాజన్ హెచ్చరిక జారీ చేశారు. కెనడాలోని ఉత్తర ఒంటారియో ప్రాంతంలో కారుచిచ్చు తీవ్ర రూపం దాల్చి విస్తారమైన అటవీ ప్రాంతాలను ఆవరించింది. మంటల కారణంగా దట్టమైన పొగ వ్యాపించి పరిసర ప్రాంతాలు పూర్తిగా పొగతో కప్పుకుపోయాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర విభాగాల అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. మంటలు మరింత విస్తరించకుండా నిరోధించేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రమాద ప్రభావిత ప్రాంతాలపై అధికారులు నిఘా కొనసాగిస్తుండగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. కారుచిచ్చు కారణంగా పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లినట్టు అధికారులు వెల్లడించారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తీవ్ర రూపం దాల్చాయి. శాంతి చర్చలకు టెహ్రాన్ సహకరించకపోతే సైనిక చర్యలను మరింత తీవ్రతరం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్లోని పలు సైనిక లక్ష్యాలపై అమెరికా తాజా వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడులు హెర్ముజ్ జలసంధి పరిసరాల్లో ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమే లక్ష్యమని అమెరికా సైన్యం తెలిపింది. మరోవైపు గల్ఫ్ ప్రాంతాల్లోని అమెరికా స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో ప్రతిదాడులు చేపట్టినట్టు ఇరాన్ ప్రకటించింది. ఇక ఇదే సమయంలో అమెరికా సైనికులను బంధించి ఇరాన్కు తీసుకురావాలని ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు మను చెహర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. హెర్ముజ్ జలసంధిలో అమెరికా భద్రతను మరింత కట్టుదిట్టం చేయగా పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఇవి వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.